కాకినాడ జిల్లాలో అదృష్టమైన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అత్యంత ప్రాధాన్యకంగా తీసుకొని అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక కీలక ప్రకటన చేశారు. ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటే పాపను వెంటనే అప్పగించాలని కోరారు. ఒకవేళ నేరుగా రాలేని పరిస్థితి ఉంటే ఎక్కడ ఉన్నారో చెప్తే అక్కడికి పోలీసులు వచ్చి పాపని సురక్షితంగా తీసుకుంటాం, ఎటువంటి కేసులు లేకుండా చూస్తామని పోలీసులు చెప్పారు. అంతేకాదు చిన్నాన్ని క్షేమంగా తల్లి దగ్గరకు చేర్చడమే తమ ప్రస్తుత ప్రధాన లక్ష్యమని, ఈ పరిస్థితుల్లో కేసు నమోదు చేయడం కంటే బాలిక ప్రాణాలే తమ ప్రాధాన్యతని, ఎటువంటి కేసులు నమోదు చేయమని పోలీసులు అయితే స్పష్టం చేశారు. చిన్నాన్ని సురక్షితంగా అప్పగించిన వారికి సంబంధించిన చట్టపరమైన అంశాలను మానవత దృక్పథాలతో పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో మరొక కీలక అంశాన్ని కూడా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు ఉపయోగించని వ్యక్తులు లేదా డిజిటల్ ఆధారాలు లేకుండా సంచరించే వారి కోసం ఈ కేసులో కొత్తగా విచారిస్తున్నారని చెప్పుకోవచ్చు. సాంకేతిక ఆధారాలతో పాటు సాంప్రదాయ దర్యాప్తు పద్ధతిని కూడా వినియోగిస్తున్నట్టు, ప్రతి సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేకమైన పోలీస్ బృందాలు పనిచేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యేక సాక్షులు, వాంగ్మూలాలను, ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రతి చిన్న సమాచారాన్ని కూడా పోలీసులు జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించడంతో పాటు ప్రజలు కూడా చిన్నారి క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నారు. అనుమానాస్పద సమాచారం ఏదైనా తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదంతా ఈ కేసులో ప్రజా సహకారం కూడా ఎంతో కీలకమని పోలీసులు చెప్తున్నారు. చిన్నారి ఆచూకీకి సంబంధించి విశ్వసనీయ సమాచారం ఎవరైనా తెలిసిన వెంటనే సమీప పోలీస్ అధికారులకు అందించాలని పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపుగా చిన్నారి అదృశ్యమై నెలకు పైగా జరుగుతుంది. ఈ నెల క్రమంలో తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించిపోయింది. తల్లి అయితే ఎంతగా రోధిస్తుందో అది చెప్పలేం. అయితే తల్లి బాధ చూసి పోలీస్ అధికారులు అయితే రంగంలోకి దిగారని చెప్పొచ్చు. మరి పాప అదృశ్యమైన కేసులో అన్ని విధాలా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి కిడ్నాప్ కుట్ర కోణం ఏదైనా ఉందా, లేకపోతే ఆ బాలిక మరణించిందా అనే దానిపైన అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ కన్న తల్లి మాత్రం తన బిడ్డ ప్రాణాలతో వస్తుందనే ఆశ మాత్రం ఆ తల్లికి చావలేదని చెప్పొచ్చు. చూడాలి ఈ కేసు ఏ విధంగా వెళ్తుంది. మరి ప్రాణాలతో జ్ఞానేశ్వరి వస్తుందా, లేకపోతే తను మరణించిందని పోలీసులు నిర్ధారిస్తారా? జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో రోజు ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. రీసెంట్గా మనం చూసుకుంటే కొంతమంది అఘోరాలు కానీ, బాబాలు కానీ వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి ఆ పాపని భూదేవి హక్కున చేర్చుకుంది, ఒక పూజ చేస్తే తిరిగి పాపని ఇంటికి వస్తుందని అధిక మొత్తంలో ఆ కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారనే వార్తలు కూడా మనం విన్నాం. మొత్తానికైతే పోలీసులు రంగంలోకి దిగారనే తెలుస్తుంది. మరి పాపని తీసుకువస్తారా, క్షేమంగా తీసుకువస్తారా, లేకపోతే ప్రాణాలు లేని పాపని తీసుకొని వస్తారా, అసలు పాపకి ఏమైందనే దానిపైన అన్ని విధాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది.